హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను సమ్మర్ స్టార్టింగ్లో అందరికీ నచ్చే ఒక మంచి డిజర్ట్ చేశాను. సమ్మర్ అని అనగానే మనకు గుర్తొచ్చేవి మామిడి పళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో నేను ఆ మామిడి పళ్ళతో కొంచెం హెల్తీగా డిజర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక చియా సీడ్స్ని ఒక 3-4 స్పూన్స్ చియా సీడ్స్ని బౌల్లోకి తీసుకోవాలి. దానిలో నేను బాదం పాలు మిక్స్ చేశాను. ఇది స్టోర్లో తీసుకున్నవి. మీకు కావాలి అని అనుకుంటే నార్మల్ మిల్క్, కాచి చల్లార్చిన మిల్క్ ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకుని చియా సీడ్స్ని నానబెట్టుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు నానబెట్టుకోవాలి. కావాలనుకుంటే దీనిలో సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అనమాట. సో దీనిలో నేను ఫస్ట్ అయితే మామిడి పండు యాడ్ చేశానండి. మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మీ పాసిబిలిటీని బట్టి. సో నేనైతే ఇక్కడ కలుపుతున్నాను. మా పాప ఒక్కొక్క స్పూన్ అడుగుతూ తాగుతూనే ఉంది. తనకైతే చాలా నచ్చిందనమాట. మామిడి పండు కట్ చేస్తున్న మధ్యలో వచ్చి ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. తనకి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం మా పాపకి. ఇలా 5 to 10 minutes చియా సీడ్స్ నానబెట్టడం వల్ల కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. సో ఇలా ఉబ్బిన తర్వాత మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్, అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిక్స్ చేసుకోవాలి. బనానా అయితే మనం తినే ముందు, సర్వ్ చేసే ముందు బనానాని మిక్స్ చేయాలండి, లేకపోతే అది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. నేనైతే మ్యాంగో అలాగే పొమోగ్రనేట్, బనానా యాడ్ చేశాను. మీకు పాసిబిలిటీ ఉన్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలి.